కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా? నీకేమైనా వాళ్ళు డబ్బులు ఇస్తే నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. పార్టీని అప్పనంగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో అప్పచెప్పడానికి ఈయన సిద్ధమైనడు. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే కాంట్రాక్టులు, ఆయన చేసే లావాదేవీలకు మరి ఈరోజు కాంగ్రెస్ అధినాయకుల దగ్గర మోకరిల్లి మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పడం ఖాయం. ఇది రాబోయే రోజుల్లో చూస్తారు. నేను అడిగిన దానికి నిజంగా నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు నాకు సమాధానం చెప్పు. బండారి రాజిరెడ్డి పేరు ఎలివేటెడ్ కారిడార్కు కాంగ్రెస్ పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నువ్వు ప్రోగ్రాం చేస్తావా? ఏం సంబంధమే బండారి రాజిరెడ్డి మా పార్టీకి? పార్టీ బలోపేతం కావాలి. మీరు ప్రజల్లో మేము ఏదైతే నేను గెలుపు కోసం మేము ఎక్కడైతే తిరిగినామో, జనాలకైతే ఏమైతే హామీ ఇచ్చినామో దాన్ని నెరవేర్చు. మేము ఆ రోజు నీకోసం ఎక్కని మెట్టులే తిరగని గల్లీలో తిరగని ఇది లేదు. ప్రతి ఒక్కరి డోర్ టచ్ చేసి ఓటు అడిగి నీకు ఓటు వేపిస్తే ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి మా ముఖం చూపకుండా చేస్తుండు. ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని పోవాలి? నువ్వు జనాలలోకి రా. నువ్వు ఎందుకు కొట్టావు? నువ్వు కొబ్బరికి ఎందుకు భయం? నువ్వు ఎందుకు భయపడతావు? దేనికోసం? ఎందుకు రాబట్టి నాకు అదొకటి చెప్పవయ్యా. నువ్వు వదిలిపెట్టే మరి వదిలేసి అయిపోతావు కదా. నువ్వు ఎమ్మెల్యే అని చెప్పుకుంటావు, కార్యక్రమాలకు రావు. ఇప్పుడు మేము కూడా పలానా ఇంటి ముందు పలానా వాళ్ళకి హామీ ఇచ్చిన వాడు రోడ్ వేస్తారు, మేము నిలబడితే వాళ్ళు ఏమనుకుంటారు? అరే రోడ్ వేపిస్తారు ఎమ్మెల్యేతో చెప్పాను. రేపు పొద్దున మాకు కూడా గౌరవం ఉంటుంది సొసైటీలో ప్రజలతో. నువ్వు అక్కడ రాకుండా డెవలప్మెంట్ విషయంలో పార్టిసిపేట్ కాకుండా మమ్మల్ని దూరం పెట్టేసి పార్టీని తీసుకోపోయి ఇంకేదో చేస్తున్నావు. నువ్వు ఏ కార్యక్రమాలు చేస్తున్నావు? నేను అనేది ఆయన చేసే పనులన్నీ ఏ రోజు మొన్న కప్రాకాడ ఒక ప్రోగ్రాం చేసిండు. చెరువుది ఎన్నో కోట్లు వచ్చినాయని చెప్పేసి ఏదో ప్రోగ్రాం చేసిండు. కేసీఆర్ బొమ్మలే దాంట్లో. ఈరోజు అదేంటది ఏమో వేదిక, అది నవనిర్మాణ వేదిక. అది ఏందో మరి మీ ప్రశ్నలో మీకు తెలుసుంటే నాకు తెలియదు. నవనిర్మాణ వేదిక రేవంత్ రెడ్డి బొమ్మ, లక్ష్మణరెడ్డి గారి బొమ్మ, ఇద్దరు మీ శ్రీధరబాబుది, రాజనరసింహ ఇద్దరిది ఉన్నాయి మినిస్టర్లు. అదేనా ఎట్లా అది ఎట్లేపిస్తారు? మంచి కింద రాసిరు. అది వేదిక ఏందనేది నీకు ఫోన్ వాళ్ళకి తెలియదు. నీకు ఫోన్ చేయవా? నువ్వు ఎమ్మెల్యే కదా. కప్రలు వేసి మొత్తం వాళ్ళ ఫోటోలు పెడితే మొత్తం ఇంత పెద్ద హీరోలాగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి నువ్వు ఇది పక్కన ఫోటోలు పెట్టుకొని పెడితే అసలు ఎటు తీసుకోవతున్నావు? పార్టీని ఎటు తీసుకోవస్తున్నావు? ఇంకా వాళ్ళ బాధలంతా అనకదొక్కుని ఉన్నారు కార్యకర్తలు. ఈరోజు నా బాధ ఏంటంటే 3 సమస్యలు ఒప్పుకోబట్టినామన్నా. 3 సమస్యలు ఒప్పుకోబట్టి కూడా ఇంకా కూడా నువ్వు అట్నే చేస్తే పార్టీ పరిస్థితి ఏం కావాలని నేను నా బాధ. మా డిమాండ్ ఏంటంటే నువ్వు బయటకు రా, బయటకు వచ్చి నువ్వు మాట్లాడు, బయటకు వచ్చి చెయ్యి, ప్రజలతో తిరుగు. నువ్వు ఎక్కడెక్కడైతే నీ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తే ఎమ్మెల్యేకు తెలియకుండా ప్రోటోకాల్ తెచ్చుకోవాలి ముందు. ఏమైనా నీకు ప్రోటోకాల్ ఓకే నేను చెప్పలేను, ప్రోటోకాల్ తెచ్చుకోవాలి ఆయన. అంటే నువ్వు ఉండాలన్నా. నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు కార్పొరేటర్ టైం అయిపోయింది, ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు, నువ్వు గెలిచిన ఎమ్మెల్యే నువ్వు. అంటే అది కూడా నీకు తెలియకపోతే అట్లా నీకు పక్కకున్న పిఏ వాడు చదువుకున్నా, లేకపోతే వాడు సాకిలీలా ఇది చేసిన వాడన్నా చెప్పడా వాడు?